24 సంవత్సరాలుగా అబ్రహాము వ్యతిరేకతలు గుండా వెళ్తా ఉన్నాడు. తనకు ఇస్తానన్న వాగ్దానం నెరవేర్చబడలేదు. అన్ని ప్రతికూల పరిస్థితులే. వయస్సు పెరిగిపోతా ఉంది. అదేవిధంగా శారమ్మకి మెనోపాజ్ టైం కూడా దాటిపోయింది. బహుకాలం గడిచిన వృద్ధురాలు అయిపోయింది. పళ్ళ సెట్ క్లీన్ చేసుకుంటా ఉంది. ఎటువంటి విధంగా కూడా బిడ్డలు పుట్టేటువంటి ఛాన్సే లేదు. అన్ని విధాలా ఎప్పుడైతే ప్రతికూలతలు వచ్చాయో, అబ్రహాం ఎప్పుడైతే నిరాశ కలుగుతుందో, అప్పుడు 99 ఏట దేవుడు అప్పుడు ఏమంటాడంటే, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నేను ఎల్ షద్దాయి దేవుడనని అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిరాశలో దేవుడు అబ్రహాంకి ఏం గుర్తు చేస్తున్నాడంటే, నువ్వు అనుకుంటున్నావేమో నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా జీవితంలో ఇంకేమి కార్యం దేవుడు చేయలేడని అనుకుంటున్నావేమో, గుర్తుంచుకో అబ్రహామా, ఈ 99 ఏట నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు. చెప్తామండి, నా దేవుడు ఇంకా దగ్గర చెప్తామా? ఎస్. ఆది కాండంలో 48 సార్లు, పాత నిబంధన గ్రంథంలో 48 సార్లు, ఆది కాండంలో 6 సార్లు దేవుడు పదే చెప్పిన మాట ఏంటంటే, ఎల్ షదాయ్, నేను సర్వశక్తిమంతుడను అని చెప్పాడు. ప్రతిసారి మీరు బైబిల్ చదివినట్లయితే, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే బిగ్ టాస్క్ తో ముందుకు వెళ్తున్నారో, ఎవరైతే నాకు ఇది చేత కదనుకున్నారో, ఆ ప్రతి సందర్భంలో దేవుడు వాళ్ళతో ఏమని మాట్లాడాడు తెలుసా? నేను ఎల్ షదాయ్ దేవుడను. యోబు కృంగిపోతున్న సమయంలో కూడా నేను సర్వశక్తి గల దేవుడను అని మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు నీతో కూడా ఇంత దూరం నన్ను తీసుకొచ్చి నీతో మాట్లాడుతుంది తెలుసా? చెయ్యి దాటిపోయింది ప్రభా, నువ్వు నా జీవితంలో ఏమైనా చేయగలవు అని అనుకుంటుంటే, నీతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను అని మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు అనేది మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో, అది మన జీవితంలో ఆ శక్తిని శరీరంలో నీ జీవితంలో పనిచేసేలా చేస్తున్నాం. అందుకోసం అని చెప్పే A.W. Tozer అన్నటువంటి ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యు థింక్ అబౌట్ గాడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ us. నీ జీవితంలో నీవు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు, నీ దేవుని గురించి నీ మనసులోనికి ఏమి వస్తుందో అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు నీ దేవుని గురించి నీకు ఏమని గుర్తొస్తావు? నీ దేవుడు బలహీనుడని గుర్తొస్తా ఉందా? నీ దేవుడు చేతకాని వాడని గుర్తొస్తా ఉందా? నా దేవుడు ఇంకా చేయలేడు అని అనుకుంటున్నావా? లేకపోతే నీ దేవుడు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు అని నీకు గుర్తొస్తుందా? అదే నీ జీవితమే ప్రభావం చూపిస్తారు. నువ్వు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని గురించి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, అది నువ్వు తీసుకునే నిర్ణయాల మీద, నీ భవిష్యత్తు మీద, నీ సమస్తం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. అందుకోసం చెప్పే వ్యతిరేకతలు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నిరాశకుండా వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నా దేవుడు సర్వశక్తిమంతుడు అని గుర్తుంచుకోవాలి. ఒక రోజు ఒక పాస్టర్ గారు శనివారం రాత్రి చర్చ్ అంతా శుభ్రం చేసుకొని అక్కడ కొంత ప్రిపేర్ చేసుకున్న తర్వాత లేట్ నైట్ వైఫ్కి పాస్టర్ గారికి ఫోన్ చేస్తా ఉన్నాడు. అమ్మాయి, నేను వచ్చేస్తున్నాను అని చెప్పడానికి. కానీ పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొదటిసారి చేశాడు, రెండోసారి చేశాడు, మూడోసారి చేశాడు, పాస్టర్ గారు లిఫ్ట్ చేయట్లేదు. ఈమె ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అర్థం కాక ఇంకొక 1/2 గంట పని చేసుకున్న తర్వాత మరలా ఫోన్ చేస్తే అప్పుడు పాస్టర్ గారు ఎత్తారు. ఏమా, ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేశాను, ఎందుకు నువ్వు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పంటే, మీరు చేశారా? నాకు అసలు కాలే రాలేదండి అని అంటే, అవునా సరే అని ఫోన్ పెట్టేశారు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆదివారం ఆరాధన అయిపోయింది. సోమవారం ఉదయాన్నే మరలా ఆఫీస్కి వచ్చి చర్చ్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే ఫోన్ మోగుతా ఉంది. ఫోన్ మోగుతా ఉంది. పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో ఎవరండి అంటే, అవతల నుంచి ఒక వ్యక్తి ఫోన్ ఎత్తి, హలో ఎవరండి, శనివారం రాత్రి నాకు 3 సార్లు ఫోన్ చేశారు, ఎవరు మీరు అని అంటే, పాస్టర్ గారు సో సారీ అండి, నేను నా వైఫ్ చేశాను అనుకున్నాను, మీకు వచ్చేసిందా? సో సారీ, క్షమించండి, నేను వైఫ్ అనుకున్నానని మీకు వచ్చేసిందా? సారీ అంటే ఆయన అంటున్నాడు, సార్ మీరు నాకు సారీ చెప్పండి సార్, మీ దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం అనే ఈరోజు నేను ఇంకా బ్రతికున్నాను సార్ అన్నాడు. ఏంటి సార్ ఏమైందంటే, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? శనివారం రాత్రి నేను పొంగిపోయి నిరాశలో ఉంది, ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్ళిపోయి, ఇంకా నా జీవితం బాగుపడదు అని నేను అనుకోని సూసైడ్ చేసుకుందాం అనుకొని ఉరితాడు తగిలించుకొని ఇలా బిగించుకొని, ప్రభువా నువ్వు మాట్లాడతావా? నువ్వు నిజంగా మాట్లాడే దేవుడివేనా? నువ్వు నిజంగా సర్వశక్తి గల దేవుడివేనా? అయితే నువ్వు నాతో మాట్లాడతావా అని చెప్పి ఫోన్ ఫస్ట్ చూస్తూ బిగించుకొని దూకేద్దామని అనుకున్నాను. ఈ పాస్టర్ గారు చర్చ్ పేరు ఏంటంటే ఆల్మైటీ గాడ్ చర్చ్ అనమాట. ఆల్మైటీ గాడ్ చర్చ్. సో అలా ఉరితాడు బిగించుకొని దూకేద్దాం అని అనుకున్న సమయంలో ఒక్కసారి నువ్వు మాట్లాడతావా? నువ్వు సర్వశక్తిమంతుడు అని నువ్వు నాతో మాట్లాడతావా అన్నప్పుడు అప్పుడు మీ ఫోన్ రింగ్ అవుతుందండి. ఎవరు ఈ టైంలో చేశారని తాడు తీసి అక్కడికి వెళ్తే అక్కడ ఏమని వస్తుందంటే, మీ చర్చ్ తాలూకు కాలర్ ఐడి అక్కడ కనిపిస్తుందండి. ఆల్మైటీ గాడ్ కాలింగ్, ఆల్మైటీ గాడ్ కాలింగ్ అని కాలర్ ఐడి వస్తూ ఉందండి. అదే నన్ను ఈ రోజు నాకు బ్రతికించిందండి అని చెప్పి అన్నాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపడతాం.
సర్వశక్తిమంతుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అబ్రహాముతో చెప్పి దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా. ఎల్ షద్దాయ్ అంటే అర్థం ఏంటి తెలుసా? రెండు అర్థాలు ఉంటాయి. ఎల్ షద్దాయ్ అనే దానికి మొట్టమొదటి ఏంటంటే మౌంటైన్ అని అర్థం. సర్వశక్తిమంతుడు పర్వతము అంటే అర్థం ఏంటో తెలుసా? స్ట్రాంగ్ అని అర్థం అనమాట. స్ట్రాంగ్ బలమైనది, అలాగే స్టెబిలిటీ ఉన్నది, స్థిరమైనది. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్మనెన్స్, శాశ్వతమైనది అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే శబ్ద ఏంటంటే బ్రెస్ట్ అని అర్థం. పాలిచ్చే తల్లి రొమ్ము అని అర్థం. టోటల్ గా ఎల్ షద్దాయ్ అంటే ఏంటంటే నేను పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాంతో మాట్లాడాడు. అంటే పాలిచ్చే అమ్మకు బిడ్డ మీద ఎటువంటి మమకారం ఉంటుందో అటువంటి మమకారం నీ మీద ఉంది. అట్ ద సేమ్ టైం నీ దేవుడు సర్వశక్తిమంతుడు. అదే నీ మనసులో ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు, మనుషులు మనల్ని కొంగదీస్తున్నప్పుడు మన మనసులోకి రావాల్సింది ఏంటి తెలుసా? నా దేవుడు సర్వశక్తిమంతుడు. అబ్రహాం అందుకే 99 ఏళ్ళు అయినప్పుడు ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నాకు ఇంకా బ్రతుకులు మార్పు రాదు అనుకున్నప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడు తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ పరిచయం ప్రారంభించినప్పుడు ఒక చిన్న ఇంటిలో ఆరాధన ప్రారంభించిన తర్వాత నేను 17 మంది సంఘం అయిన తర్వాత చివరికి 70 మంది సంఘంగా మారింది. 2005 ఆ ప్రాంతంలో ఒక చిన్న సందు లాంటి ఒక చిన్న ఏసీ చర్చ్ ఒకటి పెట్టాను. అందులో 70 మంది సంఘంగా ఉండేవారు. దేవుడు ఏమో నన్ను ప్రపంచమంతా వాడుకుంటానన్నాడు, కానీ అందరూ నాకంటే ముందు వెళ్ళిపోతున్నట్లుగా నాకు అనిపించింది. అటువంటి సమయంలో నేను ఏం చేశానంటే, దేవుడు నన్ను ప్రపంచమంతా వాడుకుంటామన్నాడు కదా అని అనుకుంటున్న ఆ సమయంలోనే టీవీ ఛానల్స్ అన్ని అప్పుడే స్టార్ట్ అయింది కదా. ఈ క్రిస్టియన్ శాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా అప్పుడే స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే, నా దేవుడి చిన్నదాన్ని నెరవేర్చబడాలంటే నేను కూడా టీవీలో మాట్లాడాలి అని అనుకున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేదు. ఎందుకోసం అప్పట్లోనే ఒక స్లాట్ కి మించుమించుగా 10 నుంచి 13 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మనదేమో ఒక 70 మంది ఉండే ఒక చిన్న సంఘం. అయితే నాకు సర్వశక్తిమంతుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే నేను ఎలాగన్నా చేయాలి అని అనుకొని ఒక 2-3 స్లాట్లకు నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి మన మిరాకిల్ సెంటర్ గురించి అని. శ్రేష్ఠ అప్పటికి ఇంకా చిన్న పాప అనమాట, వాళ్ళందరితో కలిసి చిన్న స్టేజ్ మీద యాడ్ చేపిస్తా ఉన్నాను. నిజమైన ఆనందం, ఆశీర్వాదం, విడుదల, స్వస్థత కావాలంటే చూడండి, యేసులో ఆనందం, యేసులో ఆనందం ఇది శాశ్వతమైనది అని యాడ్ పిల్లలతో చేపిస్తా ఉంటే ఒక అన్న అక్కడికి వచ్చాడు. శామ్, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నీ సేవ ఏంటి? నీ సంఘం ఏంటి? నువ్వు ఎంత? నీ కెపాసిటీ ఎంత? 70 మంది ఉండే ఒక స్మాల్ చర్చ్, నీ దగ్గర 2 స్లాట్లు కూడా డబ్బులు లేవని నువ్వు చెప్తా ఉన్నావు. అలాంటి నువ్వు నేను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాడని చెప్తున్నావు, నీకు స్లాట్ ఇవ్వడానికి డబ్బులు లేవు. అలాంటి పిల్లలతో నిజమైన ఆనందం, ఆశీర్వాదం, విడుదల, స్వస్థత, దీవెన కావాలంటే చూడండి యేసులో ఆనందం అని ఏవేవో చెప్పేస్తా ఉన్నావు. నీ ప్రోగ్రామ్ ఫ్లాప్ అయితే, నీ ప్రోగ్రామ్ ఎవరు చూడకపోతే ఉన్న 30,000 కూడా పోతాయి, జాగ్రత్త అన్నాడు. అమ్మా అన్న చాలా పెద్ద బాంబు వేశాడు. జల్లు మడింది ఒక్కసారి. నా మనసులోకి ఒకసారి పిక్చర్ వచ్చేసింది. ఎందుకంటే అప్పటికే టీవీలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటారంటే, పిల్లరా ఈ వారానికి ధనం ఉంది కాబట్టి మీ ముందు నేను మాట్లాడుతున్నాను. వచ్చే వారానికి నా దగ్గర డబ్బులు లేవు. వచ్చే వారానికి దేవుడు సహాయం చేస్తే వచ్చే వారం మనం మళ్ళీ ఇదే సమయానికి టీవీలో కలుసుకుందాం, లేదంటే ఆ పైన పరలోకంలో కలుసుకుందామని ఒక ఆయన అంటూ ఉంటే, వారు డబ్బులు లేకపోతే చచ్చిపోతావా? అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతావా? అసలు నాకు సిగ్గు. ఈ డబ్బులు అంటే నేను అడగడం అంటే నాకు చాలా చాలా సిగ్గు. అవన్నీ ఒకసారి గుర్తొచ్చాయి. ఈ ప్రోగ్రామ్ ఫ్లాప్ అయిపోతే నీ మొత్తం డబ్బులు 30,000 కూడా పోతాయి అనుకుంటే ఒక్కసారి నా మనసులో ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి గల దేవుడును అని దేవుడి మాట గుర్తొచ్చింది. వెంటనే అన్నాను, లేదన్నా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు నాతో చెప్పిన దేవుడు ఎల్ షద్దాయ్ దేవుడు అన్నా, సర్వశక్తిమంతుడన్నా. నా వలన కాదు కానీ నన్ను ప్రేమించి నన్ను పిలిచిన నా దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పి యేసునామమున ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ స్లాట్ తీసుకోవడానికి ఛానల్కి వెళ్తే నాకు మంచి స్లాట్ కూడా ఇచ్చేవారు కాదు. అందరూ ఎప్పుడు చూసినా సరే మధ్యాహ్నం 3:30 ఉంది కావాలా అన్నారు. 3:30 కాదండి 7:30కి బిఏపీకి ఇస్తాం బాబు, నీకు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇస్తామని చెప్పండి. లేదండి నాకు 3:30కి వద్దండి అంటే ఫస్ట్ 2:30 అన్నాడు. అప్పుడు ఎవరు చూస్తారు? మధ్యాహ్నం 2:30 అందరూ పడుకుంటారు, పనుల్లో ఉంటారు, అప్పుడు ఇస్తామంటా ఉన్నారు. అంటే మాకు అంత సీన్ లేదని అర్థం అనమాట. సో అందుకోసం చెప్పి నువ్వు ఇప్పుడు ఇస్తామంటే, లేదు సార్ అంటే మొత్తానికి 3:30కి నాకు స్లాట్ ఇచ్చారు. థ్యాంక్ యూ అని అంటే ఆ టీవీ ఛానల్ అన్నాడు, ఐ డోంట్ లైక్ యూ అన్నాడు. నేను నాతో నాకు నేను డబ్బులు ఇస్తా ఉన్నాను, ప్రోగ్రామ్ ఇస్తాను అనుకుంటా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత
తర్వాత దేవుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఎల్ షదాయ్ అని మొదలు పెట్టాం. దేవుడు ఎలా దీవించాడో తెలుసా? మొత్తం ఛానల్స్ లో టాప్ రేటింగ్ లో పరిగెట్టడం మొదలు పెట్టింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ లో స్టార్ట్ అవుతుంటే అన్ని ఛానల్స్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. ఒకే సిస్టర్ వచ్చి 7 slots నేను చేస్తాను బ్రదర్ అని చెప్పి మొత్తం 7 వారాలకి కావాల్సిన ధర్మ ఒక ఆమె వచ్చి చేసింది. ఇంకొక ఆమె మీరు 7 మీటింగ్స్ పెట్టండి పెద్ద గ్రౌండ్ లో లేదా ఆడిటోరియంలో అని ఆమె వచ్చి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టింది. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి సెక్యులర్ ఛానల్స్ లోకి వెళ్ళిపోయాం. ఈటీవీ ఏమండి అనేక మంది జీ న్యూస్ సెక్యులర్ ఛానల్స్ అన్నింటిలో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి. మా టీవీలో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి. ఇంకా అన్ని ఛానల్స్ వారు బ్రదర్ మీకేం టైం కావాలో చెప్పండి, 9కి కావాలా, 9:30కి కావాలా, 10 గంటలకు కావాలని చెప్పి మీ ఇష్టం అంటూ ఉండేవారు. అక్కడి నుంచి 9:30, 10 గంటలకి అతను సెక్యులర్ ఛానల్స్ అందరూ కూడా రేటింగ్స్ ఇస్తూ మీ యేసులోని ప్రోగ్రామ్ ఫస్ట్ 3 ర్యాంకింగ్ లో పరిగెడతా ఉందని అని చెప్పి నుంచి అందరూ ఏమన్నారంటే సార్ మీ స్లాట్ మాకు ఇస్తే చాలు, మాకు డబ్బులు కూడా అవసరం లేదు అని చెప్పే స్థితికి వచ్చి అలా మొదలై ఈ రోజున ప్రపంచానికి ఆ సర్వశక్తి గల దేవుడు నన్ను పరిచయం చేశాడు. డబ్బులు అందుకే not by might, not by power, but by my spirit says the Lord. శక్తి చేతనైన బలము చేతనైన కాదు కానీ నా ఆత్మ ద్వారా సమస్తము సాధ్యం. పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను. అందుకే జీవితంలో అనారోగ్యాలు వచ్చాయి కదా, వ్యతిరేకతలు వచ్చాయి కదా, ఆలస్యమైపోయింది కదా నువ్వు అనుకుంటూ ఈ రోజు నువ్వు అనుకుంటూ ఉంటే అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట నీతో చెప్తా ఉన్నాడు, నీ దేవుడు నాయన నేను సర్వశక్తి గల దేవుడు. ఈ రాత్రి దేవుడిని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? నేను నిరాశలో నేను అలా వదిలేయకూడదని అనుకుంటున్నాడు. అబ్రహాం నిరాశ పడిపోతా ఉంటే అర్థమైపోయింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? 99 ఏళ్ళు వచ్చినప్పుడు అంటే ఇంకా డిస్ట్రెస్ లో ఉన్నాడు. అప్పుడు అన్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడు. మేబీ రాత్రి నువ్వు కూడా అలాగే ఉన్నాను. అందుకే రాత్రి ఇక్కడికి నేను తీసుకొచ్చి నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నా కుమార్తె నేను సర్వశక్తి గల దేవుడా, నా కుమారుడా నేను సర్వశక్తి గల దేవుడా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? అనుకున్న మార్గమును తెరిచే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే సంగతిని మనం తెలుసుకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదన్నా చేయగలడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు అనుకుంటావు ఇంకా జరగదు అని, కానీ దేవుడు జరిగేలా చేస్తాడు. ఒక ఫేమస్ డాక్టర్ ఎప్పటి నుంచో ఒక దగ్గర కాన్సులేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఒకరోజు ఒక పెద్ద కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ఆ డాక్టర్కి అవార్డులు ఇవ్వాలనుకున్నారు. అక్కడికి ఆ డాక్టర్ని పిలిస్తే చాలా పొంగిపోయాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో అవార్డు తీసుకొని అక్కడ నేను మాట్లాడాలి అనుకొని ఆ డాక్టర్ బయలుదేరి కారుతో 2 విమానాలు ఎక్కి అక్కడికి వెళ్ళాలి. ఒక ఫ్లైట్ ఎక్కి ఒక ప్రాంతంలో దిగాడు. అక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తా ఉంటే సడన్ గా వాతావరణం మొత్తం మారిపోయి కారు మబ్బులు కమ్మి భీకర్ తుఫాన్ కింద మారిపోయి నెక్స్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే వ్యక్తి చాలా డిప్రెస్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టాడు. నేను డెఫినెట్గా అక్కడికి వెళ్ళాలండి, నాకు అక్కడ అవార్డు ఇస్తా ఉన్నారు, నేను డెఫినెట్గా వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే సార్ వాతావరణం మారిపోయింది కాబట్టి మేము మిమ్మల్ని పంపించలేము అని చెప్పంటే చివరికి ఆ వ్యక్తి బాధపడుతుంది. అక్కడ ఉండేవారికి చెప్పంటే సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని మీరు వెళ్తే రెంట్ కార్ అని తీసుకొని వెళ్తే 3 గంటలు అక్కడికి వెళ్ళిపోతారు సార్ అని అంటే ఈ వ్యక్తి వెంటనే ఒక కార్ తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పైన తుఫాన్లు ఇరుక్కుపోయి దారి తప్పిపోయి వేరే దారిలోకి వెళ్ళిపోయాడు. అయ్యో అని తిట్టుకుంటూ అనుకుంటూ చూస్తూ ఉంటే అక్కడ ఒక ఇల్లు కనిపించింది. ఆగుదామని అక్కడ ఆగి తలుపు కొడితే లోపల నుంచి ఒక ఆమె వచ్చింది. ఉయ్యాల్లో ఒక పాప ఉంది. ఏం కావాలి సార్ అంటే అమ్మ నేను దారి తప్పిపోయి రావచ్చానంటే రండి సార్ కూర్చోండి కాఫీ తాగుతానంటే ఏమంటే కాఫీ ఇచ్చి ప్రార్థన చేసుకుంటూ సార్ నేను ప్రార్థన చేసుకున్నాను మీరు ప్రార్థన చేస్తారంటే మనకు అలాంటి నమ్మకాలు లేవమ్మా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఆమె వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. కొంత సమయం తర్వాత అని అన్నాడు. ఓకే ఎంత అడగాలని లేచి నించుంటే ఏంటి సార్ అని అంటే నేను వెళ్ళొస్తానమ్మా, ఎందుకు అంత ప్రార్థన చేసేస్తున్నావు, నీ దేవుడు నీ ప్రార్థన వింటాడా అని అంటే డెఫినెట్గా వింటాడు సార్, నా దేవుడు సర్వశక్తిమంతుడు సార్, నా పరిస్థితులు మారుస్తాడు సార్ అంటే ఏంటి నీ కష్టం అంటే ఉయ్యాల్లో పాపం చూపించింది. నా బిడ్డకు ఒక వింత రోగం వచ్చింది సార్, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నేను 2 విమానాలకి వెళ్ళాలి, నాకు అంత స్తోమత లేదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్థితి లేదు. నా దేవుడు సర్వశక్తిమంతుడని దేవా నువ్వు అతను పంపించిన ఆయన ప్రార్థన చేస్తున్నాను సార్, నా దేవుడు సర్వశక్తిమంతుడు సార్ అంటే ఆ డాక్టర్ ఏడవడం మొదలుపెట్టాడు. మీరు ఎందుకు సార్ ఏడుస్తున్నారంటే నీ దేవుడిని ప్రార్థన విన్నాడమ్మా, ఆ డాక్టర్ని నేనే అని చెప్పి అద్భుతమైన వైద్యాన్ని అందించాడు. దేవుడు నీ జీవితంలో ఏదన్నా చేయగలడు. అందుకే గుర్తుంచుకో నా దేవుడు సర్వశక్తిమంతుడు. చెప్తామండి సర్వశక్తిమంతుడు. చెప్పండి నా దేవుడు సర్వశక్తిమంతుడు. జీవితంలో వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు అనుకున్నావేమో నాకు అది ఉంటేనా నాకు ఇది ఉంటేనా, కొంతమంది అలాగే అంటూ ఉంటారు కదా, వాళ్ళకి మదర్ సపోర్ట్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఫాదర్ సపోర్ట్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి అని అంటారు.
అరే ధనము లేకపోయినా, ధనవంతుడు లేకపోయినా, నీ వెనక ఎవ్వడు సపోర్ట్ లేకపోయినా, ఎల్ షదాయ్ దేవుడు నీతో ఉంటే ఎక్కడినంత ఎత్తైన కొండ మీద దేవుడు తీసుకొని సో కనుక మొట్టమొదటిగా అబ్రహాంతో దేవుడు మాట్లాడింది ఏంటంటే, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు మాట్లాడాడు. రెండవదిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇంకొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నిర్ణయ కాలములు ఉండును అని రెండో విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి ఇది గుర్తుంచుకో అన్నాడు. రెండవదిగా అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? నిర్ణయ కాలములు ఉండును అన్న సంగతి కూడా అబ్రహాం దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. చూడండి బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున ఏ కాలం ఉందండి? నిర్ణయ కాలం. ఏ కాలం ఉంది? నిర్ణయ కాలం. ఏ కాలం ఉందండి? నిర్ణయ కాలం. ఏ కాలం అండి? నిర్ణయ కాలం. హలో, ఏ కాలం? నిర్ణయ కాలం. నిర్ణయ కాలం. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. చూసారా, అబ్రహాంతో దేవుడు ప్రతిసారి మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా వచ్చాడు, అబ్రహామా నిరాశపడు, నేను ఎవరు తెలుసా? సర్వశక్తి గల దేవుడు. నువ్వు అంత నిరాశపడిపోతున్నావు కదా, ఓకే ఇప్పుడు ఇచ్చేస్తాను పెట్టు, ఓకే శాంక్షన్ అని అన్నాను కదా. సర్వశక్తి గల దేవుడు అయినప్పటికీ అబ్రహాంతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అప్పుడు ఏమన్నా తెలుసా? మళ్ళీ నేను వస్తాను, నిర్ణయ కాలంలో శారానికి బిడ్డను కంటాను అని చెప్పాను. అంటే అబ్రహాం దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నిర్ణయ కాలాలు ఉంటాయమ్మా, నువ్వు నా స్నేహితుడు అయినంత మాత్రాన, నువ్వు బోర్మని ఏడు చేస్తున్నంత మాత్రాన, నువ్వు పొడిగిన సమయంలో నేను నిర్ణయించిన కాలంలో నీకు ఇస్తాను. ఇది దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్న రెండవ ముఖ్యమైన మాట కదా. హీబ్రూలో ఏమనుకుందంటే మోవాడిన్ అని రాయబడింది. ఏమిటి మోవాడిన్ అంటే ఏంటో తెలుసా? నిర్ణయ కాలములు, పండుగ కాలములు 223 సార్లు దేవుడు రాయించాడు. ఏమన్నా తెలుసా? పండుగ కాలములు అని. నీ జీవితంలో పండుగ చేయడానికి దేవుడు అలారం సెట్ చేశాడు. పండుగ కాలం ఉంది, ఆ రోజు దేవుడి జీవితంలో కార్యం చేస్తాడు. అందుకనే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుంది తెలుసా? నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి తెలుసా? నిర్ణయ కాలము ఉంటున్నావు కదా. కొంతమంది అంటారు నాకు టైం వస్తుందండి అని అంటారు. నిజంగానే కదా. కొంతమంది ఏమంటారంటే ప్రతి కుక్కకి ఓ టైం వస్తుందండి అని అంటూ ఉంటారు. మనం కుక్క మా మామగోడు, అందుకని నాకు టైం వస్తుంది అనేది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడి వాక్యం మనం చెప్తుంది ఏంటంటే నిర్ణయ కాలములు ఉండును. నువ్వు అడిగావు కదా అని చెప్పి దేవుడు నీకు ఎవరో తెలుసు గొప్ప దైవజనుడు వచ్చి అయ్యా మమ్మల్ని దీవించండి అంటే దేవా దీవించు అని అన్నాడు కదా. వెంటనే దేవుడు ఇచ్చాడు. మనం ఏంటంటే 2 minutes మ్యాగీ ఇన్స్టెంట్ కాఫీ సొసైటీలో ఉన్నాం కనుక అన్ని 2 నిమిషాల్లో మనకు అయిపోతుంది కనుక దేవుడు కూడా అన్ని త్వరగా చేయాలని మనం అనుకుంటాం. దేవుడు నువ్వు అనుకున్నప్పుడు చేస్తే అది ఎప్పటికీ కూడా చేదుగానే మిగిలిపోతుంది. దేవుడు అనుకున్నప్పుడు చేస్తేనే అది మధురమైనదిగా ఉంటుంది. అబ్రహాము విశ్వాస వీరుడే, విశ్వాసులకి తండ్రే. అతనంత విశ్వాసం ఎవరికీ లేదు. కానీ అతను కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. అతని జీవితంలో కూడా ఒక నిర్ణయ కాలం అనేది ఉంది. నీ జీవితంలో కూడా ఒక నిర్ణయ కాలం ఉంది అనే సంగతి నువ్వు తెలుసుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్తాం. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం ఏమని చెప్తుందో ఇప్పుడు చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం, ఎట్లనగా ఏ కాలంలో నేను చదువుతున్నాను చూడండి. ఏమనుందంటే ఏమంటాడు? ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కని. దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో అబ్రహాం యొక్క ముసలితనమందు కుమారుని కన్నది. గుర్తుంచుకోండి, చాలా మంది ఏంటంటే డిప్రెస్ అయిపోతారు, నాస్తికుల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎంత ప్రార్థన చేశానండి, 40 రోజులు ప్రార్థన చేశానండి, 7 రోజులు ప్రార్థన చేశానండి, కనిపించిన ప్రతి ఒక్కరి చేత నెత్తివేసి వేయించుకున్నానండి, అయినా సరే దేవుడు నాకేం చేయలేదు, దేవుడు చర్చకు కానండి, నన్ను పిలవకండి అని అంటూ ఉంటారు. అబ్రహాంతో విశ్వాసం తండ్రి అయిన అబ్రహాంతో దేవుడు అన్నాడు నిర్ణయ కాలం ఉంటుంది అని చెప్పి. జీవితంలో మనం తొందరపడుతున్నాం కదండి, దేవుడు కూడా నీకు తొందరపడిపోదు. ఎందుకో తెలుసా? సమస్య నీకు సమస్య కానీ నీ దేవునికి అది సమస్య కాదు. నువ్వు అనుకుంటావు నేను ఎత్తిపోతున్నాను, నా దేవుడికి చెత్త లేదా అని చెప్పి కదా. నువ్వు వచ్చేస్తా ఉంటే దోరులోనికి వాళ్ళందరూ మగ్గులతో తోడుతూ బతుకురా, మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని అన్నాడు. ఎందుకు చింతపడాలి? నువ్వంటే మనిషివి అని సర్వశక్తిమంతుడు. అందుకని జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు తొందరపడుతున్నావు కదా అని చెప్పి ఎప్పుడు దేవుడు తన వంతుగా తను చేయడు, తను నిర్ణయ కాలంలోనే చేస్తాడనే సంగతి తెలుసుకోవాలి. దేవుడు నిర్ణయించిన కాలం అనేది ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం పిల్లలంతా చదువుతూ ఉంటాం. ఎక్కడ పిల్లలోనైనా అవి ద్రాక్షరసం అయిపోతే ఏం జరిగిందో తెలుసా?
అమ్మా మరియమ్మ నీ కుమారునితో చెప్పమంటే మరి అక్కడికి రాగానే ఏసేయమన్నాడు తెలుసా, అమ్మా నాతో నాకేం పని, నా సమయం ఇంకను రాలేదు. అమ్మ చెప్పిన గొప్ప దైవజనుడు చెప్పిన ఎంత గొప్పవారు చెప్పినా అయ్యో బాగోదు అని చెప్పారు అని దేవుడు వెంటనే చేశాడు. అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుడిని ప్రార్థన అయినా కానీ దాని జవాబు మాత్రం దేవుడు నిర్ణయించిన కాలంలోనే జరుగుతుంది. మన జీవితంలో దేవుడు అలా సెట్ చేస్తాడు ప్రతిదాన్ని. ఆ టైంలో అది మోగుతుందే దాన్ని ఆపగలిగేవాడు యువకుడు కూడా. అందుకని పండుగ చేసే కాలం వస్తుంది. డెఫినెట్గా నీ జీవితంలో పండుగ జరుగుతుంది. ఆ నిర్ణయ కాలం వరకు మనం ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే మరియ, మార్త, లాజరు ఇంట్లో ఎప్పుడు చూసినా ప్రార్థన జరుగుతూ ఉండేవి. యేసయ్య అక్కడికే వచ్చేవాడు, అక్కడే భోజనం చేస్తూ ఉండేవాడు, అక్కడే బోధ చేస్తూ ఉండేవాడు. యేసయ్య గురించి బైబిల్లో ఏమో చెప్తుందో తెలుసా, మరియ, మార్త, లాజరును ఎంతో ప్రేమించాడంట. చివరికి యేసుక్రీస్తు ప్రభువుని లాజరు గురించి అడ్రస్ చేయడానికి కూడా నీవు ప్రేమించిన లాజరు అని బైబిల్లో రాయబడింది. అటువంటి లాజరుకి ఒక రోజున రోగం వచ్చింది. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు పక్క ఊరికి వెళ్ళాడు. ఎప్పుడైతే లాజరుకి జ్వరం వచ్చిందో వెంటనే యేసుక్రీస్తు ప్రభు కబురు పెట్టారు, ప్రభువా నీవు ప్రేమించిన వాడు రోగి అయినాడు. నీకు ఇష్టం కదా, నీకు ప్రేమ కదా, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తికి రోగం వచ్చింది ప్రభు అనంటే దేవుడు ఏమన్నా తెలుసా, అవునా ఓకే అన్నాడు. ఏం ప్రభు వెళ్ళమా, వెళ్ళాం. అదేంటి ప్రభు, నువ్వు ప్రేమించిన వాడు కదా, వెంటనే బండి కట్టుకొని వెళ్ళిపోవాలి కదా, వెళ్ళనా. అక్కడే ఉండిపోయాడు. లాజరుకి రోగం ముదిరిపోతా ఉంది. అక్క ఏసే కౌపెట్టాక చచ్చిపోయినాక అని చెప్పి అంటాను. చెప్పాను రా తమ్ముడు, ఏసే బాబు బిజీలో ఉన్నట్టున్నాడు, మీటింగ్స్లో ఉన్నట్టున్నాడు, అందుకని రావట్లేదు రా తమ్ముడు, చచ్చిపోయినా ఉన్నానక్క అని ఏడుస్తూ ఉన్నాడు. చాలా చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చేసారు. ఏ సిస్టర్ బెదరుకోలేదంట, ఏసే కౌరు పెట్టలేకపోయినా పెట్టానండి కానీ చాలా బిజీగా ఉన్నాడంట. అదేంటంటే మీ ఇంట్లోనే తినేవాడు, మీ ఇంట్లోనే ఉండేవాడు, ఈ టైంలో మీకు కష్టం వచ్చినప్పుడు ఏసే వెంటనే వచ్చేయాలి కదండి, మేము కూడా అంత దూరం నుండి వచ్చేసాం అని ఎంతమంది మాట్లాడారు. అయినా ఏసే కదా ముదిరిపోతాం. ప్రభువా నీవు ప్రేమించేవాడు చచ్చిపోయేలా ఉన్నాడు, అవునా ఓకే అన్నాడు. కానీ ఏసే వెళ్ళనా, ఏసైకి తెలియదా రోగం వచ్చిందని, సమస్య వచ్చిందని. మాట నాలుగు రాకమునిపై ఎరిగిన దేవుడు రోగం వచ్చి ముదిరిపోతున్నా దేవుడు నిర్ణయ కాలం ఒకటి ఉంది కనుక ఆయన అప్పుడు వెళ్ళ. చివరికి ఏమైందో తెలుసా, ఏసే 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 తప్పని చచ్చిపోయాడు. అందరూ తమ్ముడు అని ఏడుస్తూ ఉంటే కబురు వెళ్ళింది ఏసై, ఏసయ్యా నువ్వు ప్రేమించిన వాడు చచ్చిపోయాడు. అవునా ఓకే వెళ్ళమా, వెళ్ళను. నీ మనసు ఏంటి ప్రభు మాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, రోగం వచ్చినప్పుడు వెళ్ళా, ముదిరిపోయినప్పుడు వెళ్ళా, చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళకపోతే మన మీద మొహం మీద ఏం చేస్తారు ప్రజలు అని అంటే ఏసై వెళ్ళా. చివరికి అందరూ వచ్చారు, సమాధి కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తున్నారు. కడసారి చూపుకి వచ్చేస్తున్నారంటే ట్రైన్ దిగుతున్నారు, కొంతమంది చూడండి మోత అయినవారు అలానే చూస్తూ ఉన్నారు. అయినా ఏసై రాలా. చివరికి సమాధి చేసేసారు. మూడో రోజు జ్ఞాపకాంత కూడికి అయిపోయింది. ప్రభు ఈ రోజున జ్ఞాపకాంత కూడికంటే ప్రభు అవునా ఓకే అని అన్నాడు. ఆ రోజు కూడా వెళ్ళా. తర్వాత 4వ దినాన్ని ఏసై శిష్యులతో ఏమన్నాడంటే, లాజరు చచ్చిపోయాడు కదా, సమాధి చేశారు, ఒకసారి వెళ్దాం పదని అంటే వాళ్ళకి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఏంటయ్యా నీ మనసు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దారిలో వెళ్తే మనుషులు మన రాతో కొట్టి చంపరు అని అనుకుంటుంటే ఏసై పదండి వెళ్దాం అని అప్పుడు వస్తాం. రోగం వచ్చినాక, ముదిరిపోయినాక, చచ్చిపోయినాక, సమాధి చేయబడినాక 4వ రోజున అప్పుడు అక్కడికి వస్తా ఉన్నాడు. వస్తూ ఉంటే జనాలందరూ దిగుని పెద్ద మనిషి ఇప్పుడు వస్తూ ఉన్నాడు అని ఎంతమంది మాట్లాడుతున్నాడు. మరి ఆ మాటలు కూడా నిష్ఠూర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అన్నాడు ఆయన, ఎక్కడ మా సమాధి చేశారు పదండి అని చెప్పని అక్కడ తీసుకొని వెళ్ళి వేల మంది ప్రజలు వచ్చేసారు. అక్కడ సహోదరులు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు, ఊపిపోయిన కళ్ళతో అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి ఏమన్నాడు తెలుసా, ఆ రాయిని తొలగించండి. అక్కడ ఉండే వాళ్ళందరూ ప్రభా కంపు కొడతారు ప్రభా, ఒక్కరోజు కాదు 4 రోజులు అయింది అన్నాడు. మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పి రాయి తొలగించండి అంటే అందరూ కంపమ్మా వాసనమ్మా అనుకుంటా ఉంటే రాయి నాకు తొలగించాడు. ఏసై ఏం చేశాడు తెలుసా, లాజరు బయటికి రా అనిపించాడు. ఏమైందో తెలుసా, అని సజీవుడిగా లాజరు కట్టబడిన ఆ క్లోత్స్తో బయటికి సజీవుడిగా వచ్చేసాడు. ఆ అక్క చెల్లెలకి సజీవుడైన లాజర్ని దేవుడు అప్పగించాడు. ఎందుకో తెలుసా, నిర్ణయ కాలం అనేది ఉంది. వాటి గురించి బయట ఏం చెప్తావు తెలుసా, యేసు ప్రేమించినాడు, నీవు ప్రేమించిన లాజరు అని రాయడం. నువ్వు అనుకుంటున్నావేమో నీ మీద ఆలస్యం జరుగుతూ ఉంటే దేవునికి నా మీద ప్రేమ లేదేమో. నిన్ను ప్రేమించే నీ జీవితంలో దేవుడు ఒక నిర్ణయ కాలం ఉంచాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్ణయ కాలం కొరకు ఎదురు చూడాలి. లాజరు గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి ఎప్పుడు మీటింగ్ జరుగుతున్నా అక్కడికి లాజరు వస్తూ ఉంటే లాజరుని చూడటానికి జనాలు వచ్చేవారంట.
ఎంత గొప్ప అద్భుతం. అంతేకాదు లాజరు అంటే యేసుక్రీస్తు ప్రభుతో భోజనాన్ని కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నాడంట. చూడండి ఎంత అద్భుతమో. అంటే ఒకప్పుడు యేసయ్యతో భోజనానికి కూర్చోలేదు. ప్రకటన గ్రంథంలో ఉంది, ఇదిగో నేను తలుపు నుండి తప్పుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వారితో వారితో భోజనం చేస్తానన్న అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు లాజరు జీవితంలో జరుగుతాం. అంత మాత్రమే కాదు, మీటింగ్స్కి వస్తా ఉన్నప్పుడట జనాలు దేనికోసం వచ్చేవారంటే చచ్చిపోయిన లాజరు ఆ మీటింగ్కి వస్తానని దానికోసం జనాలు వస్తూ ఉండేవారంట. ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి కదా. ఒకవేళ లాజరు కనుక ఈ రోజున ఈ మీటింగ్కి వస్తున్నాడంటే మీరు కదా సార్, చచ్చిపోయిన లాజరు మనం వెళ్ళాం కదా, సాగు కార్యక్రమానికి వెళ్ళాం కదా, 3 దినాలు దినం చేసేది తిన్నాం కదా, చచ్చిపోయాడు కదా, ఆ లాజరు మీటింగ్కి వస్తున్నాడంటే పళ్ళు కట్టుకొని అందరూ వస్తూ ఉన్నారు కదా. ఈ రోజున మనం కనుక లాజర్ సీజన్లో ఉంటే మనం ఏం చేద్దాం? ఈ రోజున అన్న లాజర్ అన్న ఒక సెల్ఫీ అన్న తోసేస్తారా అన్న ఒక సెల్ఫీ అన్న అని ఎంత ఎగబడిపోతాం మనం. అంత గొప్ప స్థితిని ఇచ్చాడు. అదే లాజర్కి జ్వరం వచ్చినప్పుడే కనుక వెంటనే ఇన్స్టెంట్గా వచ్చి ఏ జ్వరమా పో అంటే తగ్గిపోయింది అనుకో, జ్వరం తగ్గిపోయింది లాజర్ మీటింగ్కి వస్తున్నాడంటే వెళ్దాం సిస్టరు అనుకుంటూ ఒక్కడన్నా వస్తాడా? ఎవడు రాడు. అసమానమైన అద్భుతం చేశాడు. లాజర్ను ప్రేమించిన లాజర్ను వేదిక మీదకి ఎక్కించాడు. అందరికీ ఒక ప్రదర్శనగా, ఒక దీవెనగా లాజర్ను దేవుడు చేశాడు. చక్కగా దేవుడు నామమున. సో జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆన్ టైం. దేవుడు రైట్ టైంలో స్పందిస్తాడు. ఆయన నిర్ణయించిన కాలమే రైట్ టైం అన్న సంగతి తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 102వ కీర్తన 13వ వచనం. Psalm 102 verse 13. 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలము వచ్చాను. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చాను, నిర్ణయ కాలం వచ్చాను. నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు కన్నీరు కాస్తున్నావు కదా, దేవుడు ఒక రోజున నీ కోసం నించోపోతా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నిర్ణయ కాలం. నీ మీద దయ చూపడానికి కూడా దేవుడు నిర్ణయ కాలం ఉంచాడు. అందుకే చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోకూడదు, నాస్తికుడిలా మాట్లాడకూడదు. నీ మీద దయ చూపడానికి కూడా దేవుడు ఒక నిర్ణయ కాలం ఉంచాడు అనే సంగతిని నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. నీకు ఏదైనా దేవుడు దర్శనం ఇచ్చాడా? ఆ దర్శనం నీకు ఇచ్చాడు కదా అని నువ్వు అనుకున్నప్పుడు జరగదు, నిర్ణయ కాలంలో జరుగుతుంది. హబక్కూకు గ్రంథం మీరు చదివినట్లయితే 2వ అధ్యాయం 3వ వచనంలో, హబక్కూక్ చాప్టర్ 2 verse 3. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఆ దర్శన విషయము నిర్ణయ కాలం జరుగును. నీకు ఒక దర్శనం వచ్చిందా? ఆ దర్శనం జరుగుతుంది, కానీ ఎప్పుడో తెలుసా? నిర్ణయించిన కాలంలో జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంటారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము గురించి మరలా నొక్కి ఒక్కాయించిన మాట ఏంటో చూడండి. యాక్ట్స్ చాప్టర్ 7 verse 17. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము, వాగ్దాన కాలం అనేది ఉంది. ఆ వాగ్దానము జరిగే సమీపించే కాలం అనేది ఒకటి ఉంది. అందుకే అంటున్నాడు వాగ్దానము జరుగు సమీపించు కాలము వచ్చినప్పుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించిన దేవుడు తన కుమారుడిని వెంటనే పంపించిన. ఎప్పుడు పంపించాడని బైబిల్ చెప్తుందో తెలుసా? చూడండి బైబిల్లో ఒకసారి ఏమనుందో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 4 verse 4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. When the time had fully come, God sent his son. కాలము పరిపూర్ణమైనప్పుడే దేవుడు తన కుమారుని పంపాడు. నీ జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందే తెలుసా? నిర్ణయ కాలం అనేది ఉంటుంది. జీవితంలో కష్టాలు, మంచి వాళ్ళంటే కష్టాలకు చాలా ఇష్టం అంట. దేవుడే మంచి వాళ్ళ జీవితంలో కొన్ని కష్టాలు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను కష్టపెట్టి, నిన్ను స్ట్రాంగ్గా చేసి, నిన్ను గొప్ప చేసి కష్టాలు నిలబెట్టడానికి. అందుకోసమని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడనే సంగతి నువ్వు తెలుసుకో. ఈరోజు నేను నీకు ఏదైతే చెప్తున్నానో అది నా జీవితంలో నేను అనుభవించిన విషయాలనే సంగతి నువ్వు తెలుసుకో. దేవుడు నిర్ణయించిన కాలం వరకు కూడా మన జీవితంలో ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తాయన్నదే ఇక్కడ దేవుని వాక్యం చెప్తాం. ఒకనొక సందర్భం వస్తే నేను 400 మంది సంఘానికి కాపరిగా ఉండేవాడిని. 400 మంది సంఘానికి కాపరిగా ఉండేవాడిని. పెద్ద ఆస్తి, బిల్డింగ్ అన్నీ కూడా. కానీ ఒకరోజు దేవుడు నాకేమన్నాడంటే, నిన్ను చర్చ్ వదిలి వెళ్ళిపోమంటారు, ఈ ఆస్తి అన్నీ వదిలేసి నువ్వు మౌనంగా వెళ్ళిపో, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పాను. సరే ప్రభు అని అనుకున్నాను, కానీ చాలా బాధ అనిపించింది. 400 మంది సంఘము, పెద్ద బిల్డింగ్, ప్రాపర్టీ, పేరు ప్రఖ్యాతి, అప్పటికే మీటింగ్స్ నన్ను పిలుస్తూ ఉన్నారు. అటువంటి నా జీవితంలో ఎలా వదిలేయాలి అనుకున్నాను. నిజంగానే ఒకరోజు వచ్చేటప్పుడు చర్చ్ వదిలేసి వెళ్ళిపోమని చెప్పంటే, ఆ రోజు నేను చాలా కష్టమైనప్పటికీ కూడా వెంటనే ఓకే అని చెప్పి అన్నీ వదిలేసి
కట్టుబట్టతో బయటకు వచ్చేసి నా బైబిల్ కాలేజ్ మెటీరియల్ అలాగే నేను నా డ్రెస్లు అవన్నీ తీసుకొని బయటకు వచ్చాను. ఆ తర్వాత ఎక్కడ ఉండాలో తెలియదు. అటువంటి సమయంలో ఒక ఆంటీ వచ్చి, బాబు మీకోసం ఒక 6 నెలలు నేను రెంట్ కడతానని చెప్పంటే చర్చ్ దగ్గర ఒక ఇంట్లో 6 నెలలు అద్దెకి మేము ఉన్నాం. అందులో ఒక ఆంటీ రెంట్ కడితే ఉండాల్సిన పరిస్థితి, 6 నెలలు అక్కడ ఉండాలి. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఒక పాస్టర్ గారు వచ్చి పాల ప్యాకెట్ల కోసం డబ్బులు ఇచ్చారు, ఇంకో పాస్టర్ గారు ఒక చాప్ కొనుక్కోమని ఇచ్చారు, ఇంకో పాస్టర్ గారు ఒక స్టవ్ కొనిచ్చారు. మిగతావన్నీ నెహ్రూ బజార్ అని సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్మితే అక్కడ వెళ్ళి కొన్ని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని కింద కూర్చునేవారు. దేవుడు ప్రపంచం మొత్తం వాడుకుంటాడు, వాగ్దానం ఇచ్చాడు, కల వచ్చింది, దర్శనం వచ్చేసింది అని నేను చాలా పొంగిపోతా ఉంటే అవన్నీ కూడా కృంగిపోయే పరిస్థితుల్లోకి వచ్చాయి. చదువు నా భార్య క్యారింగ్ ప్రెగ్నెంట్, తన వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. అప్పుడే నా కిడ్నీలో స్టోన్స్, వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. కూర్చొని నించోలేని మాట్లాడేవాడు ఎవడు కూడా మాతో లేడు. అందరూ చాలా చులకంగా చూస్తూ ఉండేవారు. అప్పుడు దాకా పాస్టర్ గారు అనేవారు కూడా, ఇప్పుడు ఎక్కడ బాబు ఏంటి ఏం లేదా అని చెప్పి అంటూ ఉండేవారు. చాలా అవమానకరంగా ఉండేది. దేవుడు నన్ను దీవిస్తాడని అనుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో ఎంతోమంది హ్యాండ్ చేస్తూ కుళ్ళిపోయిన కూరగాయలు తింటా ఉన్నాడు ఆయన అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉండేవారు. నా తిండిని కూడా హ్యాండ్ చేస్తూ ఉండేవారు. ఇనప సామాన్లకు వచ్చి ఉల్లిపాయలు కొనుక్కొని వండుకుంటున్నాడు అని చెప్పి అందరూ హ్యాండ్ చేస్తూ ఉండేవారు. అప్పుడే నేను ఫస్ట్ సాంగ్ రాశాను, కన్నీరు విడిచే ఓ సోదర కళ్ళు విప్పి చూడు నీ ముందర, ఒంటరి వాణిగా చేశారని ఆకలి ఎగతాళి చేశారు, లేని మాటలు ఎన్నో చెప్పారని హృదయం అంతా గాయం చేశారని, నీ తోడు ఉన్నవాడు విడువని వాడు అని పాట రాసి ఏడ్చుకుంటూ అక్కడే ఉన్నా. అందరూ అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నన్ను దీవిస్తాడు అని అనుకున్నాను. అలా ఎంతైతే 2 years దాకా అయిపోయిందండి. సైలెంట్ ఇయర్స్ అండ్ సైలెంట్ టీయర్స్, ఆ రెండు తప్ప నాకేమీ లేదు. బయట మాత్రం దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను. దేవుడు నన్ను వాడుకుంటాడు అంటే ఎవరు నాతో మాట్లాడలేదు. దేవుడు నేను గొప్ప చేస్తాను అని అన్నాడు, కానీ నా జీవితంలో అది జరగట్లేదు. చివరికి ఒక వాచ్ నైట్ సర్వీస్కి వచ్చేటప్పటికి ఒక దగ్గర కాకినాడలో ఒక పెద్ద చర్చ్ ఉంటే రాత్రి 12 గంటలకు బయట పళ్ళ మీద లోపల ప్లేస్ని అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ప్రభా నువ్వు నన్ను వాడుకుంటానన్నావు, గొప్ప చేస్తానన్నావు, నువ్వు నిజంగా నువ్వే మాట్లాడావా, నేనేమైనా పొరపాటు పడ్డాను, ఈరోజు నేను కూడా ఒక సంఘానికి కాకుండా ఉండాల్సిన కదా, ఇలా వేరే చర్చ్ దగ్గర బయట కూర్చొని ఏడుస్తున్నానయ్యా అని ఆ రోజు కూడా నేను ఏడవలసి వచ్చింది. అలా 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ సమయంలో దేవుడు నాతో వాక్యం ద్వారా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మ్యాగజైన్ రన్ చేయమని చెప్పాడు. ఏం పేరు పెట్టాలి ప్రభు అంటే వాట్ ద స్పిరిట్ సేస్ అని స్వరం వినబడింది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అని దేవుడు చెప్పాడు. అది నేను వింటా ఉన్నాను, ఆ మ్యాగజైన్ రాస్తా ఉన్నాను. ఆ సమయంలో దేవుడు ఎన్నో మాటలు మాట్లాడాడు. ఒక రోజునైతే ఏమన్నాడంటే, ఈ రోజున ఒక సహోదరి నీ దగ్గర రాబోతుంది, ఆవిడకి నువ్వు 2000 రూపీస్ ఇవ్వాలి అన్నాడు. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ సహోదరి ఎప్పుడో కానీ రాదు. ఎప్పుడో దేవుడు ఏమైనా చూపిస్తే దేవుడు నీ గురించి విషయం చూపించాడు బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె టీ తాగడానికి కూడా ఇష్టపడదు. అటువంటి ఆమెకి 2000 ఇవ్వాలంటే ఆమె అసలు ఏమీ తీసుకోదు. నేను అనుకున్నాను ఈ టైంలో ఆమె వస్తుందా, ఆమె తీసుకోదులే, ఆమె ఎందుకు వస్తుంది నిజమేనా అని అనుకుంటూ వెంటనే సుష్మితని పిలిచాను. నా వైఫ్ సుష్మిత, అలానే ఆమె ఒక మనకు అప్పుడప్పుడు వచ్చి దేవుడికి చూపించాడని చెప్తుంది కదా, ఆమె ఇప్పుడు వస్తుందంట, ఆమెకి 2000 రూపాయలు ఇవ్వాలంట, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మన దగ్గర ఉన్నాడు అంటే శ్రేష్ఠ కోసం మిల్క్ బాటిల్స్కి వాటి కోసం పౌడర్ కోసం ఉన్న డబ్బులు అన్నీ పోగేస్తే 2000 అవుతాయంటే ఓకే ఆమె వచ్చినప్పుడు కదా చూసుకుందాం అని అనుకున్నాను. ఈ లోపలే టింగ్ టాంగ్ అని తలుపుతుంది. నేను వచ్చేసిందిరా మన 2000 అయిపోయేలా ఉన్నాయి అని అనుకుంటే తలుపు తీస్తే వందనాలండి పాస్టర్ గారు అని అనేది అయిపోయాయి నా 2000 అని అనుకున్నాను. ఎందుకోసం అంటే 2000 చాలా కష్టం మాకు. అయినప్పటికీ కూడా వెంటనే అక్కడ అమ్మ దేవుడు మీకు 2000 మనం ఇస్తాను ఏం చేసింది, నాకు 2000 అవసరమైనా దేవుడు అన్నాడు నీ దగ్గరికి వెళ్ళను. నా దగ్గరగా అన్ని గీక్కుంటే వచ్చే నా దగ్గరికి నాకు అవును విశ్వాసాన్ని పరీక్షించినాను అంతే కదా. పేద విధవరాల దగ్గరికి కదా దైవజనుడు పంపించాడు. ఈ రోజుల్లో అయితే కొంతమంది ఏమంటారు తెలుసా, వేదం దేవుడు పంపిమంటారా, అది తప్పు, అది చాలా అన్యాయం అంటారు. అది మనుషులకు చాలా నచ్చుతుంది, కానీ వేదం ఇంకా దరిద్రులైపోయే ప్రసంగాలు కదా. లేకపోతే దేవుడు ఏలియాను వేద విధవరాల దగ్గరికి ఎందుకు పంపిస్తాడు, ఎంతే పిండి ఎంతే నూనె రొట్టె చేసుకునే దగ్గరికి ఎందుకు పంపించాడు, కరువు కాలం అంతా ఆమెను తృప్తి పరచాలనుకొని దేవుడు అక్కడికి పంపించాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పేదలుగా ఉండిపోకుండా ఉండాలని దేవుడు విశ్వాసంలో పరీక్ష అని తెలుసుకొని ఎవరూ నేర్చుకోవాలి. నా దగ్గర నా బిడ్డకి పాల డబ్బాకి ఉన్న డబ్బులు కూడా గీకెవ్వాలని దేవుడు నాకు నేర్పించాడు. ఈ రోజున నాకు ఏమిటి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాడు. లోటు అనే మాట నా చెవిని పడకుండా నన్ను దేవుడు దీవించాడు. ఎందుకో తెలుసా, దేవుడు పేదగా ఉండేటప్పుడే ఇవ్వమని దేవుడు నాకు చెప్పాడు. ఆదివారం కానుకలు పెట్టే దగ్గర ఏసై ఉంటాడని సంగతి తెలుసా మీకు? అందరూ ఎంత మూసి మీరు వేసినా సరే ఆయన స్కాన్ చేస్తూ ఉంటాడు, టక్ 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 అని చెప్పి కదా. మనంతా మూసేసి కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అలా వేసుకుంటే అది ఒక ఆదివారం కానుకలు పెట్టే ఆయన ఇలా చూస్తూ ఉంటే ఇక్కడికి ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? ఆవిడకి 2 సమస్యలు ఉన్నాయి. నెంబర్ 1
బీదది. అండ్ నెంబర్ 2 విధవరాలు, భర్త కంటే చనిపోయాడు, సంపాదన ఎలా వస్తుంది అని వచ్చి ఇలా వేస్తుంటే, అమ్మా నో 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 తల్లి, నో నో నాన్న, నీలాంటి బీదలు కానుక వేయకూడదమ్మా అని చెప్పాలి. కానీ ఆయన మెచ్చుకున్నాడు. ఆమె జీవనం అంతా వేసింది. ఈ రోజులో కొంతమంది మనుషుల్ని సంతోషపెట్టడానికి ఆ పేదలు దేవుడు ఏమంటాడంటే, ఏం చేస్తున్నావు వాళ్ళని, దరిద్రుల్ని చేస్తున్నావు నువ్వు. పేదలు ఎవరైనప్పటికీ ఇచ్చేవాడిని ఇచ్చే స్థితిలో దేవుడు ఉంచుతాడు. సమయం వచ్చింది కాబట్టి నేను ఈ మాట చెప్తాను. ఇవన్నీ ఏంటో తెలుసా, దేవుడు నన్ను గొప్ప చేస్తానని ఉన్న 2000 కూడా గీకేశాడు దేవుడు. అది ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. అప్పటికే 2 years అయిపోయింది. ఇప్పుడు దేవుడు అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబట్టలేదు. ఏంటి దేవా, ఇన్ని అద్భుతాల కళ ముందు జరుగుతున్నాయి, కానీ నన్ను ఎప్పుడు గొప్ప చేస్తావు? 2 years తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, ఇప్పుడు వైజాగ్లో నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆఫ్టర్ 2 years ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నిర్ణయ కాలం వచ్చినప్పుడు అప్పటి వరకు మూసిపోయిన ద్వారాన్ని తెరవడం మొదలు పెడతాడు. అప్పటి వరకు నీకు నో అని వ్యక్తిని నీకు ఇచ్చేలా దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు. 2 years తర్వాత వైజాగ్ వచ్చి చిన్న వ్యాన్లో సామాన్ పెట్టుకొని శ్రేష్ఠ నుంచి ఒకరి ఇంట్లో పెట్టి మేము వైజాగ్ అంతా తిరుగుతుంటే ఎక్కడ ఇల్లు దొరకలేదు. సాయంత్రం అయిపోయింది. కృష్ణ కాలేజ్ దగ్గర ఒక 2nd floorలో టూలెట్ బోర్డు చూసి నేను సుష్మిత రోజంతా తిరిగి అనిసిపోయాను. ఈ రోజు నాతో నేను ఫోన్ చేసి చెప్తాను, అమ్మ నేను పాస్టర్ గారిని, మీరు ఇల్లిస్తే చిన్నగా మీ ఇంట్లో ఆరాధన పెట్టుకొని అక్కడే మేము ఉంటామని. ఆవిడిస్తే ఇక్కడ ఉందాం, లేదంటే ఎవరికి తెలియని దూర ప్రదేశానికి వెళ్ళిపోదాం అంటే ఓకేనండి అని చెప్పాను. ఫోన్ చేశాను, అమ్మ నేను పాస్టర్ గారిని 2nd floorలో టూలెట్ చూశాను, మీరు ఇస్తే మీ ఇంట్లో చర్చ్ కూడా పెట్టుకొని అక్కడే ఉందాం అనుకుంటున్నానంటే, మేము ముస్లిమ్స్ అండి, మీకు ఎలా ఇస్తామండి అని. అయిపోయిందిగా బాబు అనుకుంటే, అయినా చూస్తున్నాను పాస్టర్ గారు వస్తాను అని. సరే అని దిగి ఆ 2nd floorలో అన్నీ చూస్తుంటే చిన్న ఇల్లు చాలా ముద్దుగా ఉంది. సుష్మిత ఇల్లు ఇస్తే బాగుంటుందా, ఇక్కడ ఒక 15, 17, 20 మంది దాకా కూర్చోబెట్టచ్చు, ఇంకా ఎక్కువైపోతే ఆ రూమ్లోని వరండాలో కూడా కూర్చోబెట్టచ్చు, ఇస్తే బాగున్నాయి. కానీ ఆమె ముస్లిం అనుకుంటూ అక్కడ ఉన్న ఒక కబోర్డ్ ఇలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అందులో గొప్ప దైవజనుడైన రైన్హార్డ్ బోంకే బుక్స్ అక్కడ ఉన్నాయి. ఆశ్చర్యపోయాను, ఏమి ముస్లిం అనేది రైన్హార్డ్ బోంకే బుక్స్ ఉన్నాయంటే, వెనక నుంచి వచ్చింది, వందనాలండి పాస్టర్ గారు. అమ్మ మీరు ముస్లిం అన్నారు, పుస్తకాలు ఏంటి మీరేంటంటే, నేను 23 సంవత్సరాల క్రితం యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మంటున్నాను. మా ఇంట్లో చర్చ్ పెడతానంటే ఎందుకు కాదంటానయ్యా, పెట్టుకో అయ్యా అని చెప్పంటే, ఏమండి 17 మందితో శ్రేష్ఠత కానీ 17 మందితో ఈ మిరాకిల్ సెంటర్ ఒక చిన్న ఇంట్లో స్టార్ట్ అయింది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. లాస్ట్ సండే కూడా నేను వైజాగ్ మిరాకిల్ సెంటర్ చెప్పినప్పుడు ఆ చర్చ్ బిల్డింగ్ అప్పుడు ఎంతమంది అక్కడ ఆరాధన చేస్తున్నారో వీడియో కూడా అందులో వేశాము. మీరు చూడండి తప్పనిసరిగా శామ్యూల్ థర్మస్ యూట్యూబ్ ఛానల్లో. లాస్ట్ సండే సర్వీస్లో స్క్రీన్ మీద ఆ యొక్క బిల్డింగ్ ఇప్పుడు ఎలా ఉందో ఆ 2nd floor కూడా వేసి అక్కడ ఆరాధన చేసినప్పుడు మన అవతారం ఎలా ఉందో అన్నీ కూడా అందులో చూపించాం. సో అలా కాలము పరిపూర్ణమైనప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు 17 మందితో దేవుడు స్టార్ట్ చేశాడు. రోజు వైజాగ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్, అల్ట్రా మోడర్న్, ఎయిర్ కండిషన్, సౌండ్ ప్రూఫ్ చర్చ్ ఏంటో తెలుసా, మిరాకిల్ సెంటర్. మీరు ఎవరైనా మిరాకిల్ సెంటర్కి వచ్చిన వాళ్ళు ఉన్నారా? చేతి చూపిస్తారా మీరు? ఎస్, బ్రదర్ కిషోర్ కుమార్ గారు, సిస్టర్ వాళ్ళు మిరాకిల్ ఫ్యామిలీ అక్కడ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా మంది ఈరోజు వైజాగ్ వస్తే మిరాకిల్ సెంటర్ ఒకసారి చూడాలని అనుకుంటారు. అలాంటి అల్ట్రా మోడర్న్ ఎయిర్ కండిషన్ చర్చ్, 8,000 మంది సభ్యులు, వైజాగ్లోని అతి పెద్ద సంఘం. ఆదివారం నాడు 8 ఆరాధన జరుగుతాయి. ఇప్పుడు ఇంకొక పెద్ద 10,000 మంది ఆరాధించే మందిరం, 3,000 మంది ఆరాధించే మందిరాలు ఇప్పుడు కట్టబడతా ఉన్నాయి. ఈరోజు నేను చెయ్యి చాపేనా ఒకరికి పెట్టడానికే తప్ప ఒకరి మీద ఆధారపడకుండా ఉండే అంత ఉన్నతమైన స్థితిలోని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నిర్ణయ కాలంలో దేవుడు నెరవేర్చాడు. సో కనుక ఎప్పుడు మన జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నిర్ణయ కాలంలో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు అనే సంగతిని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము ఆ సమయం వరకు ఎదురు చూడాలి తప్ప తొందరపడితే మన జీవితంలో నష్టపోతాం. సంగతి చెప్పి నేను మీతో ముగించేస్తాను, చాలా టైం అయిపోయింది. చూసారా, నేను చెప్పాను చిన్న ప్రసంగం అని ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఈ సంఘటన ఏంటంటే, ఒక రోజున ఒక దగ్గర ఒక సీతాకోక చిలుక బయటకు రావడానికి సిద్ధంగా ఒక కకూన్ అక్కడ తిరుగుతాం. కకూన్ అంటే తెలుసు కదా, గొంగళ పురుగు. అందులో చాలా కాలం ఉండిపోయిన తర్వాత దానికి రెక్కలు అన్నీ వచ్చిన తర్వాత అతి కష్టం మీద శ్రమపడి అందులో నుంచి బయటకు వస్తుంది. అయితే అక్కడ ఒక ఆ కకూన్ ఇలాగా పెద్ద హార్డ్గా ఉండేటువంటి ఒక షెల్ లాంటిది అక్కడ ఇలా ఊగుతా ఉంటే పక్కన ఒక ఆయన ఇలా చూసాడు, ఓ ఇదేంటో ఇందులో సీతాకోక చిలుక వచ్చేస్తుంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు. కొంత సమయం చిన్న రంధ్రం ముందు పడింది. ఓ ఇందులోంచి వచ్చేస్తుంది, సీతాకోక చిలుక వచ్చేస్తుంది, ఇంకా ఎగిరేస్తుంది అని అనుకుంటే అది ఇంకా కష్టపడతానే ఉంది, ఇలా కదులుతానే ఉంది.
సీతాకోక చిలుక పైకి వచ్చి ఎగరడానికి ఎంత కష్టపడుతుంది, నేను దానికి సహాయం చేయాలని చెప్పి వెంటనే పైన టాప్ ఇలా మొత్తం కత్తిరితో ఇలా కట్ చేసి ఇలా ఓపెన్ చేశాడు. వెంటనే ఉబ్బిపోయిన శరీరంతో అందులోంచి సీతాకోక చిలుక బయటికి పాక్కుంటా వచ్చింది. ఇంక ఎగిరిపోతే అనుకున్న సమయంలో ఒక పక్షి వచ్చి దాన్ని పొడిచి తినేసింది. ఇవైతే చాలా బాధపడ్డాడు. సీతాకోక చిలుక నేను ఎగిరేలా చేద్దాం అనుకున్నాను, ఎలా అయింది అని అనుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు మనకు మనం సహాయం చేసుకుందాం అనుకున్నప్పుడు మన జీవితంలో ఉబ్బిపోయిన శరీరంతో ఎగరలేని పరిస్థితుల్లోనే ఉండిపోతాం. దానికి దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. దాని కొరకు అది కొంత శ్రమ పడాలి, దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఎందుకోసం అంటే సీతాకోక చిలుక యొక్క రెక్కలు లోపల ఆ గొంగల్ పురికి ఏర్పడేటప్పుడు ఆ లోపల ముడిచిపోయి ఉంటాయి. శరీరంలోని ఉబ్బిపోయిన శరీరం ఉన్నటువంటి ఆ యొక్క రసాయనాలు, ఆ యొక్క మొత్తం ఫ్లూయిడ్స్ అన్ని కూడా అవన్నీ కూడా ఏం చేస్తాయంటే అది ప్రెషర్ ఉపయోగించి బయటకు వస్తున్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ రెక్కలను వెళ్ళి అని అవి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయిన తర్వాత బయటకు వస్తే విశాలమైన ఆకాశంలో రంగురంగుల సీతాకోక చిలుకల తన జీవితాన్ని ఆస్వాదిస్తారు. దానికోసం అది కొంత శ్రమ పడాలని దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. కనుకనే దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్న సంగతి తెలుసుకో. సో రెండు విషయాలు జీవితంలో ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1 నా దేవుడు సర్వశక్తిమంతుడు. నెంబర్ 2 నిర్ణయ కాలంలో ఉండడం. నిర్ణయ కాలంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అలా లేచి నించున్నామా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి అందరూ లేచి నించున్నాం. ఏ ఒక్కరు దిక్కులు చూడద్దు, పక్క వారి వైపు చూడొద్దు. దేవుడు మీతో మాట్లాడుతుండగా నేను నా ప్రభు ఎంత దూరం ప్రయాణం చేసి ఏవో 4 గాలి మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి మేము రావాలి. ఎంతో పరిచయం విడిచిపెట్టి మీ దగ్గర రావడానికి గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మీ దగ్గర పంపించాడు. మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సేవకులతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా, నీ దేవుడు నాయన, నేను సర్వశక్తి గల దేవుడు. వయసు అయిపోయిందయ్యా, వృద్ధాప్యం వచ్చిందయ్యా, ఇప్పుడు వాడుకుంటావా అంటే, వృద్ధాప్యంలో అబ్రహాంకి బిడ్డలు ఇవ్వలేదా? వృద్ధాప్యంలో నీకు నేను సంఘం ఇవ్వలేనా? వృద్ధాప్యంలో నేను నిన్ను ఆశీర్వదించలేనా? అందుకే గుర్తుంచుకోండి, నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు వ్యతిరేకంగా ఉండి వెళ్తున్నప్పుడు నీ మనసులోకి ఏమొస్తుంది? నా దేవుడు సర్వశక్తిమంతుడు అనేది నీ మనసులోకి రావాలని దేవుడు కోరుకుంటాను. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. రెండోదిగా నిర్ణయ కాలం అనేది ఒకటి. దేవుడు ఎప్పుడు మనం మర్చిపోడనే సంగతిని మనం తెలుసుకోవాలి. కృంగిపోకు నేస్తమా